నమస్తే బోస్ కుమారి. తెలుగు రాష్ట్రాల్లో ఇంకొక కొన్ని రోజుల్లో, అది రోజులు ఒక నెల, ఈ దాదాపు మొత్తం ఈ టైంలో ఒక ప్రకంపనలు అయితే రాబోతున్నాయనేటువంటి విధంగా అయితే మాత్రం అర్థమవుతుంది. దాంట్లో ప్రధానంగా ఇప్పుడు పుల్వామా ఘటన జరిగి పాకిస్తాన్కి మనకి ఏ విధంగా మొత్తం ప్రపంచం మొత్తం దేశం మొత్తం ఎలాగా ఊగిపోయింది, అలాగే వణికిపోయింది కదా, అట్లాగే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఈ లిక్కర్ కేసు అనేది వణకబోతోంది, దేశం మొత్తం కూడా సంచలనం అవబోతుంది అనేటువంటి విధంగా అయితే మాత్రం చాలా మంది ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు అదే హాట్ టాపిక్ అవబోతుంది కొన్ని రోజుల్లో. దీంట్లో ప్రధానంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అత్యంత సన్నిహితులైన ధనుంజయ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం. వీళ్ళని అరెస్ట్ చేయకుండా మొత్తానికైతే వైసీపీ పార్టీ సర్వశక్తులు పడింది, విశ్వ ప్రయత్నం చేసింది. వాళ్ళకు ఉన్నటువంటి డబ్బు, అధికారం, బలం మొత్తాన్ని ఉపయోగించినటువంటి పరిస్థితి. ఏది కూడా వాళ్ళని అరెస్ట్ను మాత్రం ఆపలేకపోయింది. అంటే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి వాస్తవ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, అంటే ఒక సామాన్యుడు కూడా అర్థమైపోతుంది. అందుకే వైసీపీ పార్టీని ఓడించింది సామాన్యుడు. ఎందుకంటే మామూలుగా ఉన్నటువంటి బ్రాండ్లు మొత్తం తీసేసి వాళ్ళ సొంతగా దాన్ని తయారు చేసేస్తూ ఏదో కలర్ నీళ్ళు అంటే పిచ్చి మందుని తయారు చేసి దాన్ని డబుల్ ట్రిపుల్ రేట్లు కమ్మితే తీసుకొచ్చి కొత్త బ్రాండ్లని, ఆ బ్రాండ్లని, ఈ బ్రాండ్లని, బూమ్ బూమ్ అని అదని ఇదని తీసుకొచ్చి బ్రాండ్లు పెట్టి అమ్ముతుంటే తాగే వాళ్ళకైనా మిగతా వాళ్ళకైనా అర్థం కావట్లేదా ఇది పెద్ద కుంభకోణం అని? ఆ రోజే ప్రజలకు అర్థమైంది, అందుకే వైసీపీ పార్టీని ఓడించారు. దీంట్లో ఖచ్చితత్వమైనటువంటి సాక్ష్యాలు ఉన్నటువంటి కోణంలో దర్యాప్తు సంస్థలు కూడా కోర్టులకు తెలియజేస్తున్నాయి. కాబట్టి దీని మీద బెయిల్ రావట్లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన మెయిన్ పర్సన్స్, అనుచరులంతా కూడా అరెస్ట్ అవుతున్నారు. మామూలుగా వ్యక్తులు అరెస్ట్ అయితేనే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఊరుకోరు, దానికి సంబంధించి అనేక ప్రయత్నాలు చేస్తారు. కానీ వీళ్ళ సన్నిహితులు కూడా అరెస్ట్ అవుతుంటే, ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తులు సన్నిహితులు కూడా అరెస్ట్ అవుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు విశ్వ ప్రయత్నం చేసి కూడా వాళ్ళని కాపాడలేకపోయినటువంటి పరిస్థితి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఆర్థిక కేసులు ఉండి, అన్ని విధానాలు ఉండి, ఆయన కనీసం కోర్టు మెట్టు కూడా ఎక్కలేనటువంటి పరిస్థితికి ఆయన ఉన్నాడు. మరి మేనేజ్ చేశాడు, సిబిఐని మేనేజ్ చేశాడు, సిబిఐ కోర్టులు మేనేజ్ చేశాడు, ఎవరిని మేనేజ్ చేశాడో మనకైతే తెలియదు. కానీ మొత్తానికి వ్యవస్థలనే మేనేజ్ చేస్తే తప్ప కోర్టులు మెట్లెక్కలేని పరిస్థితి. వారానికి ఒకసారి కోర్టుకు వెళ్ళాలి కదా, వాస్తవంగా అయితే ఇప్పుడు వెళ్ళట్లేదు. ఇంతకు ముందంటే సీఎం ఓకే, ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు వెళ్ళట్లేదు. అంటే వ్యవస్థలు ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు అనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకోవాలనేటువంటి విధంగా ప్రతిపక్షాలు చాలాసార్లు మాట్లాడాయి. కానీ అంత మేనేజ్ చేయగలిగినటువంటి వ్యక్తి తన సన్నిహితులను కాపాడుకోలేకపోయాడు అంటే ఈ కేసు యొక్క ఒక బలం చూడండి అనేటువంటి విధంగా చాలా మంది ప్రచారం చేస్తారు. అంటే టోటల్గా ఎవరైనా వీళ్ళలో ఒక్కరు అప్రూవర్గా మారినా, కానీ సాక్ష్యాలన్నీ ఉన్నాయి, ఒక్కరు అప్రూవర్గా మారినా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రకంపనలు అయితే మాత్రం రాష్ట్రంలో రాబోతున్నాయి అనేటువంటి విధంగా అయితే మాత్రం చాలా మంది మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశానికి సంబంధించిన యుద్ధం ఏ విధంగా అయితే లైవ్ టెలికాస్ట్లు జరిగాయో, కొన్ని రోజుల్లో అట్లాగే రాష్ట్రంలో ఒక షేక్ రాబోతుంది అనేటువంటి విధంగా అయితే మాత్రం చాలా మంది ప్రస్తావిస్తున్నారు. మరేమో